మేడే ఏటీయూసీ జిందాబాద్ ఏటీయూసీ ఏటీయూసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, నెల్లూరు సమితి. మనం 139వ సంవత్సరం పూర్తి చేసుకున్న 140 సంవత్సరాలకి మేడే జరుపుకుంటూ మనం ముందుకు వస్తున్నాం. కార్మికులు 18వ శతాబ్దంలో కానీ 19వ శతాబ్దం కానీ 20వ శతాబ్దం కానీ 27వ శతాబ్దం కానీ మనం చూసుకున్న పరిస్థితులు చూస్తే కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నది చాలా విజయాలే ఉన్నప్పటికీ నేటికి ఈరోజు బానిసత్వానికి కార్మికులు గురవుతానే ఉన్నారు. భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సెన్సెక్స్ ప్రకారం 26,500 కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సుప్రీంకోర్టు యొక్క తీర్పును బేఖాతరు చేస్తూ ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కనీసం 10,000 రూపాయలు కూడా మినిమం వేసి పెట్టని పరిస్థితుల్లో కూడా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అలాగే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ బీజేపీ ఇక్కడ పరిపాలిస్తున్న పరిస్థితి కనపడుతుంది, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, అది పరిపాలన చేస్తున్నట్టు మనకేం కనపడటం లేదు. అలాగే కార్మికులందరూ కూడా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కేంద్రం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అలాగే కార్మిక వర్గ వ్యతిరేక నిర్ణయాలకి ఇంకొంచెం స్ఫూర్తితో మన 140 సంవత్సరాల మేడే స్ఫూర్తితో ఇంకొంచెం ముందుకెళ్లి పోరాటం చేయాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే హమాలీ వర్కర్స్, ముఠా వర్కర్స్, చెక్క వర్కర్స్, ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాన్ని పరంగా పెట్టి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం సంక్షేమ బోర్డు లేదు, వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన కనీస రాయితీలు కానీ కనీస వస్తువులు కానీ ఏమి ఇవ్వట్లేదు. అయినా వాళ్ళు కష్టపడి పని చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ మేడే నుంచైనా ఈసారి వచ్చే మేడే లోపల మనం ఇంకొంచెం దేశవ్యాప్త ఉద్యమాలు, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు, జిల్లా వ్యాప్త ఉద్యమాలు అన్నింటిలో మనం సమాయత్తం చేసి పోరాడి మన హక్కులను సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఠా వర్కర్స్, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు చెన్నై గారు, అలాగే రమణయ్య గారు, అలాగే సురేష్ గారు, మిగతా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.